హాయ్ ఫ్రెండ్స్, నేను ఎవరో మీకు తెలియదు. ఇది నా ఫస్ట్ వీడియో నా ఛానల్లో. సో ఇక మీద నన్ను చూస్తూ ఉంటారు యూట్యూబ్లో. రోజుకు ఒక వీడియో కాకపోయినా వీక్లీ వన్స్ ఒక వీడియో పెడతా. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. దీనికోసం నేను DJI నుంచి గింబల్ ఒకటి అండ్ ఒక మైక్రోఫోన్ ఒకటి తీసుకున్నా. సో దీని గురించి చెప్తా, ఎందుకంటే ఇది మన ఫస్ట్ వీడియో కదా. నేను కూడా ఈ మైక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దామని చెప్పేసి నేను చేస్తాను. సో నేను ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దీని నేమ్ వచ్చేసి వూప్ ఎయిర్ మైక్ అండ్ ద క్వాలిటీ బాగానే అనిపించింది నాకు స్టార్టింగ్లో. జస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూద్దాం ఎలా వాయిస్ క్లారిటీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నా, ఇక్కడ ఉంది అది. సో దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది అన్బాక్సింగ్ వస్తుంది, అన్బాక్సింగ్ పెడతాను నేను. బాక్స్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. సో వీళ్ళు వూప్ బ్రాండింగ్ ఎయిర్ మైక్ అని చెప్తున్నారు. సో సైడ్ చూసినట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. HD సౌండ్ క్వాలిటీ అండ్ పోర్టబుల్ ఛార్జింగ్ కేస్, 48 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అండ్ 20 meters వరకు మీరు డిస్టెన్స్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇవి బాక్స్లో ఉండే కంటెంట్స్ ఇవి. సో వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తున్నారు బాక్స్లో ఏమున్నాయని. అండ్ సైడ్ కొన్ని ENC కోసం కొన్ని స్పెక్స్ పెట్టారు. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఫస్ట్ చూడగానే మైక్రోఫోన్ కేస్ ఉంటుంది. సో ఇది లాస్ట్లో ఓపెన్ చేద్దాం మనం. అండ్ లోపల చూస్తే కొంచెం డాక్యుమెంటేషన్ ఇచ్చారు. సో ఇది మల్టీ లాంగ్వేజ్లో ఉంది, నేను చూసా ఇది. అండ్ చాలా యూజ్ఫుల్. ఒకసారి మీరు యూజ్ చేయడం రాకపోతే ఒకసారి చదవండి. అండ్ చిన్న బాక్స్ టైప్లో ప్రొవైడ్ చేశారు లోపల. ఇది దీంట్లో వీళ్ళు ఛార్జింగ్ కేబుల్ అండ్ మంచి థింగ్ ఏంటంటే వీళ్ళు కొన్ని కుషన్ లాంటిది ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి అవుట్ సైడ్ ఏదైనా వీడియో తీసినప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఇది మైక్రోఫోన్ మీ వాయిస్ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఛార్జింగ్ కేబుల్ ఒకటి అండ్ టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ ఒకటి, కన్వర్టర్ ఒకటి ఉంది. సో మనం కేస్ చూసినట్లయితే చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. ఇది మ్యాటీ ఫినిష్తో వస్తుంది. సో మీకు ఫింగర్ ప్రింట్స్ ఏమి అట్రాక్ట్ చేయవు. అండ్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఓపెన్ చేస్తే ఎల్లో ఫినిష్ ఇచ్చారు. అండ్ లోపల చూస్తే 2 మైక్స్ ఉన్నాయి అండ్ ఒక ట్రాన్స్మిటర్ ఉంది. సో ఇది జస్ట్ మీరు కేస్ ఓపెన్ చేస్తే ఇది టర్న్ ఆన్ అయిపోతాయి. ఇది ప్లగ్ అండ్ ప్లే మోడల్ అండ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అంటుందని. జస్ట్ మీరు ట్రాన్స్మిటర్ ఫోన్ కనెక్ట్ చేసుకుని మైక్స్ యూస్ చేసుకోవచ్చు. ఏ అప్లికేషన్స్ బ్లూటూత్ కానీ కనెక్ట్ చేయక్కర్లేదు అండ్ అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేయక్కర్లేదు దీన్ని వాడాలంటే. అండ్ వీళ్ళు టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ అడాప్టర్ ఎందుకు ఇచ్చారంటే iPhone 13 కంటే ఓల్డర్ మోడల్స్ ఎవరైనా యూస్ చేస్తే మనం ట్రాన్స్మిటర్ దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం అవుట్ సైడ్ కొనుక్కోకుండా వీళ్ళు కేసులోనే ప్రొవైడ్ చేస్తుంది. చాలా బాగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి దీని ఫీచర్స్ వచ్చేసి ఇది 2.4 డ్యూయల్ ఛానల్ వైర్లెస్ మైక్ అండ్ ఇది ఆండ్రాయిడ్ అండ్ iOS కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇందులో లైట్నింగ్ కేబుల్ అడాప్టర్ కూడా ఇస్తున్నారు. సో iPhone 13 కన్నా ఓల్డ్ మోడల్స్ ఎవరైనా యూస్ చేస్తే దానికి కూడా మీరు ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి ఒక కేస్ ఉంటుంది అండ్ ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది అండ్ 2 మైక్స్ ఉంటాయి. అండ్ దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఛార్జింగ్ ఇండికేషన్ ఉంది కేస్ మీద. సో అది మంచి విషయం. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే అప్గ్రేడెడ్ ట్రిపుల్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్తున్నారు. నాకైతే నాయిస్ క్యాన్సిలేషన్ అంత బాగా వర్క్ అవుతుందని అనిపించట్లే. దీంట్లో ANC లేదు చెప్పాలంటే, ఇది జస్ట్ ENC మీద వర్క్ అవుతుంది. ఎలక్ట్రానిక్ నాయిస్ క్యాన్సిలేషన్ మీదే వర్క్ అవుతుంది. ఇది ANC అయితే కాదు. అండ్ వీళ్ళు పర్టికులర్గా డెసిబెల్స్ ఏం చెప్పట్లేదు. సో ఎందుకంటే ఇది ANC కాదు కాబట్టి వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఇది వచ్చేసి USB Type-C ఇండిబుల్గా ఉంది ట్రాన్స్మిటర్కి. సో ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్కి మాత్రం iPhone 13 కంటే లోవర్ మోడల్స్ ఎవరు యూస్ చేస్తున్నారో వాళ్ళకి లైట్నింగ్ కేబుల్ అడాప్టర్ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు వచ్చేసి
ఒక మైక్ అంటే ఇక్కడ 2 మైక్స్ వస్తున్నాయి మనకి. సో 2 మైక్స్ మనం ప్యారలల్గా యూస్ చేసుకోవచ్చు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే 8 hours వస్తుందని అంటున్నారు వన్స్ 100% ఫుల్ ఛార్జ్ అయితే ఒక మైక్. అండ్ విత్ కేస్తో 48 hours వస్తుందని చెప్తున్నారు విత్ కేస్తో. అండ్ దీంట్లో ఇంకో మంచి విషయం ఏంటంటే మనకి బయటికి అది వెళ్ళినప్పుడు కేస్ క్యారీ చేయక్కర్లేదు. దానికి మీరు సెపరేట్గా ఛార్జింగ్ కావాలి అని అనుకుంటే పవర్ బ్యాంక్ క్యారీ చేసి డైరెక్ట్ ట్రాన్స్మిటర్కి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మైకే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. USB Type-C ఉంటుంది దీనికి. సో అది నేను అన్బాక్సింగ్లో చూపిస్తాను. అండ్ 2 ట్రాన్స్మిటర్స్కి మనం డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ది ట్రాన్స్మిటర్ కూడా ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత ఇది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే మోడల్. జస్ట్ మీరు అప్లికేషన్ కానీ లేదంటే బ్లూటూత్ కనెక్ట్ చేయడం కానీ రెండు కూడా చేయక్కర్లే. డైరెక్ట్గా ట్రాన్స్మిటర్ తీసుకుని వెళ్ళి ఫోన్కి పెట్టడం, ఆటోమేటిక్గా మైక్స్ ఆన్ చేస్తే కనెక్ట్ అయిపోతాయి. సో అప్లికేషన్ కూడా మీరు ఏమి ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు. అండ్ ఇది ట్రాన్స్మిటర్కి కూడా వీళ్ళు Type-C పోర్ట్ ఇచ్చారు. సో మీరు అక్కడ ఛార్జింగ్ పెడితే డైరెక్ట్గా ఫోన్కి కూడా ఛార్జ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి దీని స్పెక్స్. అండ్ చూడండి ఇది ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తుందో. నేనైతే ENC ఆన్ చేసా. ఒకసారి నేను ENC ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. ఇది 1 ప్రెస్ చేస్తే ANC యాక్టివేట్ అవుద్ది. 1 ప్రెస్ చేస్తే అగైన్ ప్రెస్ చేస్తే ENC యాక్టివేట్ అవుద్ది. సో నేను ఇప్పుడు ENC లేకుండా మాట్లాడుతున్నా. సో మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడైతే ఫ్యాన్ అయితే తిరుగుతుంది. సో దాని సౌండ్స్ అది వస్తున్నాయేమో చెక్ చేయండి. అండ్ నేను ఇప్పుడు ENC ఆన్ చేస్తున్నా. ఓకే, మీరు ఇప్పుడు ఏమన్నా డిఫరెన్స్ నోటీస్ చేస్తే కామెంట్ చేయండి. అండ్ ENC వర్క్ అవుతుంది, కానీ అంత ఎక్స్పెక్టెడ్ కాదు. అంత ప్రొఫెషనల్ మైక్లో అయితే నాకైతే వర్క్ అవుతలేనట్టే అనిపించింది. సో మీరు చూడండి, చూసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా గింబాల్ ఒకటి ఉంది, నేను ఛానల్ కోసమే కొన్నా. సో అది కూడా రివ్యూ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.